శ్రీనివాసరెడ్డి గారికి, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ తరఫున ప్రభుత్వ విప్పుగా ధర్మపురి శాసనసభ్యుడిగా మనస్ఫూర్తిగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే జగిత్యాల జిల్లాలో ధర్మపురి నియోజకవర్గానికి బుగ్గార మండలం భూభారతి పైలట్ ప్రాజెక్ట్ కింద బుగ్గార మండలాన్ని తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా నేను వారికి కృతజ్ఞతలు, మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాష్ట్రంలో గత 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారు తీసుకొచ్చినటువంటి ధరణి ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించిన ధరణి వల్ల నష్టపోయిన భూమిపై హక్కున్నటువంటి చాలా ప్రజలంతా కూడా, చాలామంది ప్రజలు కూడా తీవ్రమైన ఆందోళన చెందినారు. ఒకసారి రెవెన్యూ లోపల రికార్డ్ పరంగా ఇబ్బంది వచ్చినప్పుడు ధరణి ద్వారా రికార్డులో వారి యొక్క హక్కు తారుమారైతే నేరుగా మీరు కోర్టుకు అప్రోచ్ కావాలి తప్ప నెక్స్ట్ సెకండ్ యాక్షన్ ఏం లేకుండే. ఈరోజు ఈ భూభారతి రెవెన్యూ చట్టం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఆ మహనీయుడికి జన్మదినాన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో భూభారతి రెవెన్యూ చట్టాన్ని, దానిలో భాగంగా రేపు 5వ తారీఖు మన జిల్లాకు సంబంధించినటువంటి బుగ్గార మండలం లోపల పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ మండలాన్ని తీసుకోవడానికి ముఖ్యంగా సత్యప్రసాద్ గారికి నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వం ఒక చట్టాన్ని చేసినప్పుడు ప్రజలకు మేలు జరిగే చట్టం లోపల పైలట్ ప్రాజెక్టుగా బుగ్గార మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు స్పెషల్ ఆఫీసర్స్ నియమించి, అధికారులు నియమించి పూర్తిగా రెవెన్యూ పరంగా ఆ భూభారత్ చట్టాన్ని అమలు చేసి ఆ చట్టం వల్ల ప్రజలకు భూమిపై ఉన్నటువంటి పూర్తి హక్కు రావడం కానీ, భూమిపై ఉన్నటువంటి ఇతరాత్రి సమస్యలు ఉంటే పరిష్కారం చేయడం కానీ, వారికి ఉన్నటువంటి హక్కు పరంగా విరాసత్ పరంగా ఉన్నటువంటి ఇబ్బందుల పరంగా కానీ, గతంలో ధరణి వల్ల జరిగిపోయిన నష్టాన్ని కానీ మరి ఆ పైలట్ ప్రాజెక్ట్ కింద 5వ తారీఖు ఉదయం సోమవారం రోజు బుగ్గార మండలం జగిత్యాల జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద మొదలవడం జరుగుతుంది. మరొక మనస్ఫూర్తిగా నేను ఒకటే విషయాన్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్న తర్వాత ఈ యొక్క చట్టాన్ని అమలైనాక, భూభారతి చట్టాన్ని అమలైన తర్వాత, రెవెన్యూ చట్టం అమలైన తర్వాత ఇంకా ప్రజలకు ఏమన్నా ఆ చట్టం ద్వారా అమలు చేసినప్పుడు ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులున్నా, చిన్న చిన్న పొరపాట్లున్నా తిరిగి ఏమైనా సరి చేసుకొని జూన్ 2వ తారీఖు పూర్తి చట్టాన్ని రాష్ట్ర తెలంగాణ ప్రజలకు అందించే విధంగా ఈరోజు ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యం లోపల ప్రజలకు ఆమోదపరంగా చట్టాలు ఉండాలి తప్ప ప్రజలకు మేలు జరిగే విధంగా రెవెన్యూ చట్టం ఉండాలి. మరి ఆ విధంగా ఈరోజు ఈ నిర్ణయం జరిగింది. అన్నింటికంటే గొప్ప విషయం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు 6 ఎన్నికల ముందు గ్రామాల పీసీసీ అధ్యక్షులు వెళ్ళినప్పుడు అనేక గ్రామాల్లో కూడా ఈ ధరణికి సంబంధించినటువంటి బాధితులు, ధరణి చట్టం వల్ల నష్టపోయిన వారు, ఎందుకంటే ధరణి చట్టం నష్టపోయిన వారికి ఏంటంటే ఉదాహరణకు నేనే ఒక శాసనసభ్యుడిగా చెప్తున్నాను. ధర్మపురి నియోజకవర్గంలో ధర్మారం మండలం ఉంటుంది. ఒక 100,000 ఎకరాల ఉన్న భూస్వామి వెనుకట సాదా కాగితాల మీద భూమి అమ్మడం జరిగింది. ఎవరైతే కొనుక్కున్న వాళ్ళు కబ్జా కాలం వచ్చింది, అనుభవ కాలం, కబ్జా కాలంలో సాదా కాలం మీద కొనుక్కున్న వాళ్ళ పేర్లు మొత్తం ఉండేది, కుటుంబం పేర్లు మొత్తం కూడా. ఇది అనుకున్నట్టుగా అదే అనుభవకాలు కబ్జా కాలం నా పేరు ఉన్నది కదా, నాకేమి ఇబ్బంది లేదనుకుని చెప్పి సంవత్సరాల కొద్ది ఆయన కొడుకు కల్టివేషన్ చేసుకుంటున్న భూములు చాలా అత్యంత విలువగల భూములు అయినది దర్బార్ కూడా. అనుకోకుండా ఈ ధరణి చట్టాన్ని వచ్చింది. ధరణి చట్టం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎంత బాధాకరం అంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా అసలు అనుభవ కాలం, కబ్జా కాలం మొత్తం మొత్తం తీసేస్తే ఎవరైతే వాళ్ళ తాతలు వాళ్ళు ఉన్నటువంటి సాదా కాలం అమ్ముకున్నటువంటి ఆ పట్టాదారి పేరే ధరణిలోకి వచ్చింది. దున్నుకొని ఆ పొలం వడ్లు పండించుకున్నటువంటి రైతుకు హక్కు కోల్పోయినాక వాళ్ళ తండ్రి దగ్గర సాదాకాయం తీసుకుని కొడుకు పోయి హైదరాబాద్ ఉంటే పోయి అడిగితే మేము చేయం,
మార్కెట్ రేట్ విలువ ఉన్నది, మార్కెట్లో సగభాగం విస్తరించి మేము వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తాం అని చెప్పి అనేక ఇబ్బందుల పాలైంది. మేము నేరుగా కూడా మాట్లాడిన వారితో. ఆ భూస్వామి ఒక కొడుకుతో నేను హైదరాబాద్లో మాట్లాడినా, మీ తండ్రి గారు అనేక ఇబ్బందుల పాలై కొంతమంది ధరణి వల్ల ఈ రాష్ట్రంలో సొసైటీ ఆత్మహత్య కూడా చేసుకుంటారు రైతులు కూడా రెవెన్యూ చట్టాన్ని కొనుగోలుకునే సందర్భంలో. ఆ రోజు పిసిసి అధ్యక్షుడు ఒకటే మాట మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు, ఏదేమైనా కూడా ఈ రాష్ట్రంలో ఇంద్రమ్మ రాజ్యం వచ్చిన వెంటనే 100% ఈ ధరణిని తీసుకుపోయి బంగాళాఖాతంలో కలుపుతా, ఈ ధరణి చట్టాన్ని పూర్తి రద్దు చేస్తా అని ఇచ్చిన మాటను రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా చట్టాన్ని అమలు చేసి ఆ చట్టాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద జగిత్యాల జిల్లాలో ధర్మపురి నియోజకవర్గంలో బుగ్గారం మండలానికి జిల్లా కలెక్టర్ యొక్క ప్రతిపాదన ద్వారా వచ్చినందుకు మనస్ఫూర్తిగా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రెండో విషయం, సోమవారం సాయంత్రం 4 గంటలకు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు సీతక్క గారు జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఉన్నటువంటి కీచువాడపల్లకు సుమారు 20 కోట్ల రూపాయల సిఆర్ఆర్ గ్రాంట్ ద్వారా రోడ్లకు సంబంధించిన శంకుస్థాపన పనులు శంకుస్థాపన చేయడానికి రావడం జరుగుతుంది సాయంత్రం 4 గంటలకు. మరి సీతక్క గారికి మా ధర్మపురి కానీ జగిత్యాల జిల్లాకు సంబంధించి అనేక రోడ్లకు సంబంధించిన విషయాలు కానీ, అంగన్వాడికి సంబంధించినటువంటి సమస్యల విషయంలో కానీ, ఈ ప్రాంతానికి జిల్లాకు సంబంధించిన అనేక సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్తామనే విషయాన్ని తెలియజేసుకుంటూ, మరి ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జగిత్యాల జిల్లాలోని అన్ని వర్గాల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు 4 గంటలకు కీచువాడపల్లకు శంకుస్థాపన, శిలాఫలక శంకుస్థాపన సుమారు 20 కోట్ల రూపాయల సిఆర్ఆర్ రోడ్లకు సంబంధించిన నిధులను శంకుస్థాపన చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా అక్కడే పక్కనే ఎల్లాపూర్ గ్రామంలో ఫంక్షన్ లోపల సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి వారికి మనవి చేసుకుంటూ, మరొకసారి ఎందుకంటే ఈ యొక్క భూభారత్ చట్టాన్ని చాలా సంతోషం, ఎందుకంటే మన జిల్లాకు రావడం దాటికి మన పైలట్ ప్రాజెక్టుగా, ఎందుకంటే ఈరోజు మనకు తెలంగాణ రావడం విషయంలో పూట 3 అంశాలు, ఒకటేమో భూమి, ఒకటేమో నీళ్లు, ఉద్యోగాలు. మన భూమి, మన నీళ్లు, మన ఉద్యోగాలు, మన ఆస్తి, మన హక్కు అనే విషయంలో చట్టాన్ని మన జిల్లాలో అమలు చేస్తున్నప్పుడు ఏ చిన్న పొరపాటున పైలట్ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి సరి చేసే విధంగా చట్టాన్ని అమలు చేసే ఆలోచన ముఖ్యమంత్రి వారికి రెవెన్యూ శాఖ మంత్రికి ఉన్నది. కాబట్టి మరి మీరు మీ మీడియా ద్వారా మరొకసారి మనస్ఫూర్తిగా నేను శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా నిన్న నమస్కరించి మనవి చేస్తున్నా. ఈ పైలట్ ప్రాజెక్టును బుగ్గారం మండలం ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున వారికి రెవెన్యూ పరంగా చట్టపరంగా ఉన్నటువంటి ఈ చట్టాన్ని అమలయ్యే విధంగా వినతి పత్రాలు ఇచ్చి సరి చేసుకోవాలని చెప్పేసి మనవి చేసుకుంటూ, ముఖ్యమంత్రి వారికి రెవెన్యూ శాఖ మంత్రి కలెక్టర్ గారికి కూడా